మీరేం చెప్తారు? చట్టపరంగా వాళ్ళకి చర్యలు తీసుకోవడం అంటే తప్పులేదు. అంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఒక హీరోకి ఏ విధమైన సంబంధం ఉంటుంది? హీరో అని కాదు, సామాన్యంగా చూడాలి. అంటే బేసిక్ ఆయన కూడా అంటే క్యాష్ పిటిషన్ వేశారు కదా, మరి ఇప్పుడు అదే విచారణకు ఉందని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన తరపున న్యాయవాదులు కూడా అదే వాదిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఆయనకి క్యాష్ పిటిషన్ నాకు సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. క్యాష్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత క్యాష్ పిటిషన్ వేసుకోవడం మరి నాన్ అవైలబుల్ అంటున్నారు. అది చట్టపరంగా ఎట్లా ఉంటుంది అనేది ఇతను హైకోర్టు ఆశ్రయించడమా లేదా సుప్రీంకోర్టు పోవడం అనేది. క్యాష్ పిటిషన్ అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత క్యాష్ పిటిషన్ వీళ్ళు వచ్చారు. దానికి డిపార్ట్మెంట్ ఏమో అడ్డం కాదు. చట్టపరమైన చర్యలు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తుందో అది చేస్తున్నారు. సో వ్యక్తిగతంగా కుటుంబానికి కంపెన్సేషన్ ఎంత ఇవ్వాలి ఏంటిది అనేది అది చిత్ర యూనిట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ప్రభుత్వంతో స్నేహాలు ఉన్నాయి ఆయనకి, 2 ప్రభుత్వాలతో కూడా. మరి ఆయన బయటకు రావడం ఈజీ అంటారు కదా. ప్రభుత్వం ఇప్పుడు చట్టపరంగా ప్రభుత్వంతో స్నేహం ఉండాలి అనేది ముఖ్యం కాదు కదా. ఒక సామాన్యుడినే భావిస్తారు చట్టం దృష్టిలో. దాన్ని సెలబ్రిటీ దాని కేసు పెట్టొద్దు అని అట్లాంటిది ఏమి ఉండదు కదా. అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి కేసు పెడతారు. అంటే ఇప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీ అని చెప్పేసి ఈ కేసు ఇంత ముందుగా జరుగుతుంది అనుకుంటున్నారా? సెలబ్రిటీని పోలీసులు ఆ విధంగా భావిస్తారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి కేసులు ఫైల్ చేసింది. అది సామాన్యుడైనా వేరే వాళ్ళైనా ఉద్దేశ చట్టం వర్తిస్తుంది. యాక్ట్ ప్రకారమే పెట్టిండ్రు వాళ్ళు. సో మీరు దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి అల్లు అర్జున్ గారు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఇన్సిడెంట్కి సంబంధించి? వ్యక్తిగత అయితే ఆ కుటుంబానికి మాత్రం, ఎందుకంటే ఆ బాబు కూడా ఐసీలో ఉండదు, వెంటిలేషన్లో ఉండడం తెలిసి ఆ కుటుంబానికి అంటే ఈ కేసుతో సంబంధం నిమిత్తం లేకుండా అల్లు అర్జున్ గారు వాళ్ళకి దాదాపు 1 కోటి పైనే వాళ్ళకి ఇస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అతని బాబు కూడా చూసుకోవాలి. సో అతనికి ఐసీయూలో చికిత్స కూడా నేను బాధ్యత వహిస్తాను, ఏమన్నా కానీ నేను ఇచ్చేస్తానని చెప్పేసి ఇతను ప్రకటించుకోవాలి. సో ఇతను ఏంటంటే ముందే కుటుంబాన్ని సందర్శించి నేను కంపెన్సేషన్ ప్రకటించి ఇంకా ఎక్కువ అంటే విడిపోయిన ప్రాణానికి 25 లక్షలు అనేది లెస్ అమౌంట్. దాని మీద కూడా ఆలోచించాలి. ఆయన చేసిన తప్పే ఎంత నష్టపరిహారం ఇచ్చినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఆయన సినిమాలు అరెస్ట్ చేయలేకపోయినా కాబట్టి రియల్ పోలీసులు అరెస్ట్ చేసి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పండి సార్. మరి ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. మరి ఈయన పెద్ద హీరో కదా. ఆయన పెద్ద హీరో అంటే ఏమన్నా ఇదే దేశోద్ధార కూడా హీరో అనేది కామన్. హీరో 100 కోట్లు తీసుకొని యాక్ట్ చేస్తుండు. ఏమన్నా డబ్బు అది అబ్బాయి డబ్బే అంటే మరి కొంతమంది ఏమన్నారంటే కాంపన్సేషన్ ప్రకటించాడు 25 లక్షలు అంటున్నారు. కాంపన్సేషన్ ప్రకటిస్తే పోయిన ప్రాణం రాదు కదా, పోయిన ప్రాణం రాదు కదా. కాంపన్సేషన్ అయితే దాని శిక్ష అనుభవించాలి, అందులోనే శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఈ విషయం పైన పోలీసులు మనం ఎలా చూడొచ్చు అంటే ఒక సామాన్యుని తీసుకొచ్చినట్టుగానే వాళ్ళే తీసుకొచ్చారు కదా. సో పోలీసులు ముందు అందరు సమానులే, అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది. మేము హ్యాండ్స్ అప్ చెప్తా ఉన్నాము సార్. ఇప్పుడు మరి 2 గవర్నమెంట్లతో కూడా ఆయనకి ఇది ఉంటుంది కదా ఫ్రెండ్షిప్, మరి బయటకి రాలేరంటారు ఈజీగా. చేయరు కదండి. తెలంగాణ గవర్నమెంట్ నిక్కచ్చిగానే ఉంటుంది ప్రజల విషయంలో. ప్రజల్లో ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా ఇదే విధంగా వ్యవహరిస్తుంది. 1 ఇయర్ కాలంగా ఖచ్చితంగా సీఎం గారు మంచి ముందు థియేటర్ వాళ్ళపైన ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు, ఆ సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేశారు. అండ్ ఇంకొకటి నేను విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, ముఖ్యంగా సినిమా వాళ్ళకి వీళ్ళు కొంతమంది బౌన్సర్స్ని పెట్టుకొని వచ్చే అభిమానులు తొయ్యిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు అల్లు అర్జున్ గారి దగ్గర సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ బౌన్సర్స్ పోలీసులు కూడా తప్పు ఉంది. మీరు లాఠీ చార్జ్ చేస్తున్నారు, వాళ్ళు పారిపోతున్నారు. ఆ పారిపోయే క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. బౌన్సర్స్ ఉన్నారు, ఆ బౌన్సర్స్ తోస్తున్నారు. ఆ తోయడం వల్లే తొక్కిసలాట జరిగింది. అంటే అల్లు రావడం పూర్తిగా తప్పు అంటున్నారు కదా. అల్లు అర్జున్ రావడం పూర్తిగా తప్పు అని చెప్పలేమండి. సంధ్య థియేటర్ అనేది ఒక మాసు, అక్కడికి చాలామంది అభిమానులు వస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చారు, ఆయన రాత బాగాలేదు కాబట్టి అక్కడ అలా జరిగింది. మరి ఇంతకుముందు ఎంతమంది హీరో రాలేదు? వచ్చిన హీరోలు అందరిని అరెస్ట్ చేయమనండి. వాళ్ళ ఇంటికి పోవాల్సిందేనా కాదా? చనిపోయింది, ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఉండేనా? హీరో ఆల్రెడీ పర్మిషన్ తీసుకోకుండా సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చి ఒక తప్పు చేశాడు అతను. మళ్ళీ అతను వెళ్తే ఇప్పుడు నార్మల్గానే అరెస్ట్ చేసుకుని ఇక్కడ క్రౌడ్ వచ్చింది. ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయగలరు. ఇప్పుడు అక్కడ కంట్రోల్ చేయాలంటే మళ్ళీ కష్టం కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కష్టం కదా. ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియో కూడా ఎందుకు రిలీజ్ చేశారు? అందరి గురించే కదా రిలీజ్ చేసి. 2 days తర్వాత రిలీజ్ చేశారని ఒక నెగిటివ్ ప్రచారం కూడా జరిగింది.
మీరు నష్టపరిహారం చెల్లించే విషయంలో కానీ కనీసం క్షమాపణ చెప్పే విషయంలో కానీ చాలా డిలే చేశాడనే ఇప్పుడు సినిమా రైట్ అది ఇప్పుడు సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మన సినిమాలో రిలీజ్ అయిన రోజునే సక్సెస్ మీట్లు పెట్టుకుని సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ పుష్పటి వాళ్ళు చేశారా? చేయలేదు. ఒక పక్క సుకుమార్ గారు మాట్లాడారు, అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడారు, వాళ్ళ టీం కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. దానికన్నా ముందు కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి మీరు.